హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో వెజ్ వడను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రుచిగా ఉండే ఈ వెజ్ వడ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కూడా తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చుతుంది. అంతేకాకుండా మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా, హెల్తీగా ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇందుకోసం ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో క్యాబేజీని తీసుకుంటున్నాను. క్యాబేజీ పైన ఉన్న ఒక లేయర్ని మనం ఇలా ఆకుల్ని తీసేసుకోవాలి. ఎందుకంటే దానిపైన ఉన్న లేయర్ పైన దుమ్ము లేదా మట్టి లాంటివి ఎక్కువగా పడి ఉంటాయి కాబట్టి అందుకోసం పైన ఉన్న లేయర్ని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని మనం ఇప్పుడు ఈ క్యాబేజీని చిన్నగా తురుముకోవాలి. మరి పొడవుగా కాకుండా కాస్త నైస్గా ఉండేలాగానే మనం చూడండి ఇలా చిన్నగా మొత్తం అంతా కూడా తురుముకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా తురిమేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ని కూడా మనం ఇందులోకి తురుముకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ క్యారెట్ని తీసుకుంటున్నాను. క్యారెట్ని శుభ్రంగా కడిగి తొక్కు తీయకుండా అయినా మీరు తురుముకోవచ్చు. ఇక్కడైతే నేను పైన పీల్ తీసేసానండి. ఇలా ఈ క్యారెట్ను కూడా ఇందులోకి తురిమేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్నంతా వేసుకోవాలి. చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. పిల్లలైతే ఇలాంటి ఫుడ్స్ తినడానికి డైరెక్ట్గా ఇష్టపడరు కాబట్టి ఇలా పకోడీలాగా కానీ, వడల్లాగా కానీ లేదా మంచూరియాలాగా కానీ చేసి ఇచ్చామనుకోండి తింటారు కదా. వారికి బయట ఫుడ్ పెట్టే కంటే కూడా ఇంట్లో ఇలా చేసి ఇవ్వడం చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని పొడవుగా కట్ చేసి ఇలా కాస్త చేత్తో నలిపామంటే మనకి క్యాబేజ్లోకి బాగా ఈజీగా కలిసిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీరని ఒక 2 స్పూన్స్ దాకా బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండిని వేసుకోవడం వల్ల ఆయిల్ని తక్కువ పీల్చుకుంటాయి, క్రిస్పీగా వస్తాయి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ని, అలాగే 1 స్పూన్ వామ్ను వేసుకోవాలి. మీరు చిన్నపిల్లల కోసం చేస్తున్నట్టయితే చిల్లీ పౌడర్ని వేయకుంటే మంచిదండి. ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసాం కాబట్టి. అదే పెద్దవారి కోసం చేస్తున్నట్టయితే కాస్త చిల్లీ పౌడర్ను వేసుకున్నామంటే స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి శనగపిండి అంతా ఇంత అని కాదండి, మనకి క్యాబేజీకి ఎంతైతే పడుతుందో అంత చూసుకుంటూ వేసుకోవాలి. మనం ఇందులోకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదండి. క్యాబేజీలోను క్యారెట్లోను తడి ఉంటుంది కదా, ఆ తడికే సరిపోతుంది అనమాట. అందుకోసమని శనగపిండిని ఒక 3 స్పూన్స్ దాకా ఫస్ట్ వేసుకొని మరొకసారి అవసరమైతే 1 స్పూన్ 2 స్పూన్స్ అలా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి ముద్ద అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఉండలుగా చేసేసుకోవాలి. చూడండి, మనం క్యాబేజీలోకి శనగపిండి, బియ్యపిండి వేసేటప్పుడే స్టవ్ మీద ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ క్యాబేజీ వడను మనం చేసుకునేటప్పుడు వెంటనే ఫ్రై చేసుకోవాలి. లేదనుకోండి నానిన తర్వాత చేసుకున్నామంటే మనకి ఎక్స్ట్రా పిండి అంటే ఈ శనగపిండిని, బియ్యపిండిని వేసుకున్నాం కదండి, అలా పిండిని ఇంకాస్త వేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే నానేటప్పుడు క్యాబేజీలో నుంచి వాటర్ అనేది ఎక్కువగా ఊరుతుంది. అందుకోసమని ఇలా కలిపిన వెంటనే మనం వడల్లాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. చూసారుగా ఎంత బాగా ఉన్నాయో. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలకి అయితే చాలా నచ్చుతాయి. అంతేకాకుండా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి నచ్చుతుంది, మనకి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ వీటిని అటు ఇటు తిప్పుతూ చూసారుగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ వడ రెడీ. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి మనం ఎలాంటి సాసులు కానీ చట్నీలు కానీ అవసరం లేదండి. మనం ఆల్రెడీ ఇందులోకి కాస్త స్పైసీ యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారుగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయినా, ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడైనా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.